అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో టెక్స్ట్ బుక్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంట్రీ చేసే విధానం తెలుసుకుందాం. ఇది ప్రతి పాఠశాల వారు కంపల్సరిగా తమ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్స్ వివరాలను నమోదు చేయవలసి ఉంది. అలాగే ఈ సంవత్సరం తీసుకున్న బుక్స్ కూడా నమోదు చేయవలసి ఉంది. ఇప్పుడు ఆ రెండు ఎంటర్ చేసే విధానం తెలుసుకుందాం. మొదటగా ఎస్ఎంఎస్ లాగిన్పై క్లిక్ చేయండి. ఇది పూర్తిగా మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఆధార్స్ లాగిన్, యూజర్ నేమ్ వద్ద మన స్కూల్ యూడేస్ కోడ్, పాస్వర్డ్ దగ్గర మన స్కూల్ పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలను. సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇలా లాగిన్ అయిన తర్వాత డిఫరెంట్ మాడ్యూల్స్ మనకు కనపడుతుంటాయి. అందులో టెక్స్ట్ బుక్ మాడ్యూల్పై క్లిక్ చేయండి. ఇందులో సర్వీసెస్లో మొదటగా మనం గ్రౌండ్ బ్యాలెన్స్ డేటా ఎంట్రీ పై క్లిక్ చేయండి. సెలెక్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో మన వద్ద బుక్స్ ఉన్నట్టయితే ఫస్ట్ క్లాస్పై క్లిక్ చేసి గో అనండి. ఇందులో సెలెక్ట్ ఆల్పై క్లిక్ చేసి తెలుగు గ్రౌండ్ బ్యాలెన్స్ ఎన్ని ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఉర్దూ ఉండదు 0, హిందీ ఉండదు 0, ఇంగ్లీష్ ఎన్ని బుక్స్ ఉంటే ఆ నెంబర్, టీఆర్ అదర్ మీడియా 0, మ్యాథ్స్ వర్క్ బుక్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇలా అన్నీ చూసి మీ వద్ద ఉన్న బుక్స్ ఎన్ని ఉంటే అన్ని నెంబర్స్ వేసి సేవ్పై క్లిక్ చేయండి. ప్లీజ్ ఎంటర్ గ్రౌండ్ బ్యాలెన్స్. ఏమి లేనట్లయితే 0 ఎంటర్ చేసి సేవ్ చేయొచ్చు. ఇలా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అన్ని క్లాసులు ఎంటర్ చేసి సేవ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ మనం స్కూల్ రిసీవ్డ్ టెక్స్ట్ బుక్స్ మన స్కూల్కు ఎన్ని వచ్చాయి అనేది స్కూల్ రిసీవ్డ్లో ఉంటుంది, ఎంటర్ చేయవలసి ఉన్నది. అందులో కూడా సేమ్ క్లాస్ 1 సెలెక్ట్ చేసుకొని గో. మనం ఎన్ని బుక్స్ తీసుకుంటే అన్ని సెలెక్ట్ చేసి తెలుగు యాజ్ పర్ యూడేస్ ప్రకారం క్లాస్ 10th కూడా ఉంటుంది. అందులో ఇక్కడ 13 మంది ఉన్నారు ఫస్ట్ క్లాస్లో. 13 బుక్స్ తీసుకున్నట్లయితే 13, 10 తీసుకున్నట్లయితే 10. ఎన్ని బుక్స్ తీసుకుంటే అన్ని బుక్స్ తీసుకొని సబ్మిట్పై క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇలా అన్ని క్లాసులు అప్డేట్ చేయండి. ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి 5వ తరగతి వరకే కనిపిస్తుంది. హై స్కూల్ వారికి 6th to 10th కనపడుతుంది. ఈ విధంగా గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంట్రీ మరియు టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ ఎంట్రీ కంపల్సరిగా ప్రతి పాఠశాల వారు చేయవలసి ఉన్నది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన హెచ్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు ఏమన్నా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కన ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.